Shikara Academy. So we are going through the mains session. Manam main sessions ni, mains classes ni, orientation classes to part 2. We are also going with explanation classes. So I welcome you all of you back to the mains explanation session again. In the last session we have seen the orientation session, which is related to poverty. Now we are going to look into a question which is related to poverty. Right? Poverty lo chala amshalu untayi. We have discussed a lot of things during the orientation session also. As you also know that orientation session lo we can't discuss everything. Prati okka danni manam discuss cheyalemu. I have to give you a glimpse, that's it. But I will not have any chance to explain the topic. So I hope that you will be reading all those topics and you will be coming back again to look at the question and get the answer. So just look at the question here. So topic is poverty. Discuss the limitations on relying solely on the monetary measures to access poverty. అంటే క్వశ్చన్ ఏమంటుంది అంటే పావర్టీని లెక్కించడానికి టు క్యాలిక్యులేట్ ది పావర్టీ వీఆర్ రిలయింగ్ ఆన్ మానిటరీ మెజర్స్. ఈజ్ దట్ కరెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటుంది, డిస్కస్ ది లిమిటేషన్స్. అంటే ఈ కంప్లీట్గా దాని మీదనే డిపెండ్ అయితే వాట్ ఆర్ ది లిమిటేషన్స్, దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటివి, what are the shortcomings of depending on the monetary measures to calculate poverty. So now let us look at the later part of the question. How does a multi-dimensional approach provide more comprehensive understanding of poverty? అంటే ఈ మల్టీ-డైమెన్షనల్ అప్రోచ్ ఏదైతుందో ఈ మల్టీ-డైమెన్షనల్ అప్రోచ్ అనేది ఒక కాంప్రహెన్సివ్ స్టడీని ప్రొవైడ్ చేస్తుందా మనకు అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, మనల్ని అడిగే క్వశ్చన్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, I just want you to understand, as you are going to become the group 1 officers, you should have a clear clarity. మీరు కొంచెం మనకున్న narrow mindset ఏదైతుందో we have to come out of that narrow mindset before writing the answer. So what అంటే in generally మనం ఏమనుకుంటామంటే కేవలం మనీ మాత్రమే పావర్టీని డిసైడ్ చేస్తుంది అనుకుంటాం. ఓకేనా? we think that money is the only measure which is going to calculate the poverty. అంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కాదు, ఎవరి దగ్గరైతే డబ్బు లేదో వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటాం. కానీ పావర్టీకి ఓన్లీ మానిటరీ మెజర్ని మాత్రమే తీసుకోండి, ఓన్లీ మానిటరీ రూపంలో మాత్రమే మనం పావర్టీని చూడకూడదు. వీ హ్యావ్ టు నాట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. పావర్టీ హ్యాస్ మెనీ డైమెన్షన్స్. నాట్ గోయింగ్ టు స్కూల్ ఈజ్ పావర్టీ, నాట్ హ్యావింగ్ ప్రాపర్ క్వాలిటీ ఫుడ్ ఈజ్ పావర్టీ, నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు గుడ్ హెల్త్ ఫెసిలిటీ ఈజ్ పావర్టీ, సోషల్ ఎక్స్క్లూజన్కి గురవడం పావర్టీయే. అంటే ఇట్లా పావర్టీ ఈజ్ మల్టీ డైమెన్షనల్. యాక్చువల్లీ పావర్టీకి చాలా రకాల ఫేసెస్ ఉన్నాయి. బట్ యూజువల్లీ వాట్ వీ థింక్ ఈజ్ దాట్ డబ్బులు లేకపోవడం మాత్రమే పావర్టీ అనే ఆలోచనలో మనం ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. పావర్టీకి చాలా రకాల ఫేసెస్ ఉన్నాయి. యు నో దాట్ పూర్ పీపుల్, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పూర్ పీపుల్ విల్ ఫేస్ సమ్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్స్. లైక్ మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, లెట్స్ సే మనం ఒక ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర నేను పేదోని, నేను వెళ్ళినా, అట్ ద సేమ్ టైం నా పక్కన ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, అతను వచ్చిండు. ద అమౌంట్ ఆఫ్ రిసీవింగ్, అంటే నన్ను రిసీవ్ చేసుకునే విధానం వేరుంటుంది, అతన్ని రిసీవ్ చేసుకునే విధానం వేరుంటుంది. అంటే ఇక్కడ ఈ డిప్రైవేషన్ ఏదైతుందో, ఈ చిన్న చూపు చూడబడడం ఏదైతుందో అది కూడా పావర్టీ. అంటే పావర్టీకి చాలా ఫేసెస్ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నదన్నట్టు పావర్టీ. అర్థమవుతుందా? సో వాటన్నిటిని మనం దేంట్లో కవర్ చేస్తామంటే ఈ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో కవర్ చేస్తాం. ఇన్ జనరల్గా మనం డే టు డే మాట్లాడుకునేది ఏంటిది, ఓన్లీ మానిటరీ అప్రోచ్ గురించి మాత్రమే. ఓకేనా? సో ఇది క్వశ్చన్ ఏమడుగుతుంది మనల్ని. క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ మాత్రం క్వశ్చన్ చదివినాక వీ షుడ్ హ్యావ్ దిస్ క్లారిటీ. మానిటరీ మెజర్స్తో క్యాలిక్యులేట్ చేసే పావర్టీ 100% కాదు, మల్టీ డైమెన్షనల్గా చేసే క్యాలిక్యులేషన్ ఏదైతుందో అది 100%. ఈ థాట్ని మైండ్లో పెట్టుకొని లెట్ us get into the question. సో బిఫోర్ రైటింగ్ దట్ మానిటరీ బెనిఫిట్స్ గురించి, మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ గురించి, వీటి గురించి డిస్కస్ చేసే కంటే ముందు, యాజ్ యూ నో దాట్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఆన్సర్ విత్ రైటింగ్ ఏ సింపుల్ ఇంట్రడక్షన్. సో లెట్స్ గో ఫార్వర్డ్. ఇంట్రో చూడండి. ఎస్, వాట్ ఈస్ ద ఇంట్రో సెయింగ్? ఇంట్రో సెయింగ్ పావర్టీ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఫెనామినాన్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఫెనామినాన్. పావర్టీ, పేదరికం అనేది చిన్న విషయం కాదు, ఇట్స్ ఎ కాంప్లెక్స్ ఫెనామినాన్. రైట్? On that complex phenomena that affects different aspects of people's lives. Different aspects are going to be affected with the poverty. Measuring poverty based on income or consumption alone may not capture the full extent and intensity of people's deprivations. అంటే
మానిటరీ బేసిస్ మీద పావర్టీని క్యాలిక్యులేట్ చేయడం కానీ, కన్సంప్షన్ బేస్డ్ మీద పావర్టీని క్యాలిక్యులేట్ చేయడం కానీ చేస్తే అది ఫుల్ ఎక్స్టెంట్ పావర్టీని చూపించలేదు. అంటే ఒక పర్సన్ ఎంత ఎక్స్టెంట్ వరకు పూర్ ఉన్నారు అనేది అది చూపించలేకపోతుంది. అండ్ అతను ఫేస్ చేసే డిప్రైవేషన్స్ ఏవైతున్నాయో దాన్ని కూడా ఈ ఇన్కమ్ కానీ కన్సంప్షన్ కానీ చూపించలేవు అనేది మనం ఇంట్రడక్షన్లో రాయడం జరిగింది. ఇలా రాసిన తర్వాత వీ హ్యావ్ టు గో టు ద మెయిన్ బాడీ. ఇన్ మెయిన్ బాడీ వాట్ డిడ్ దే ఆస్క్? దే ఆస్క్డ్ అబౌట్ ది లిమిటేషన్స్. They asked about the limitations of monetary basis of calculation. అంటే మానిటరీగా అంటే డబ్బులను క్యాలిక్యులేషన్ తీసుకొని డబ్బులను బేసిస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఎటువంటి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఎటువంటి లిమిటేషన్స్ ఉన్నాయని దే ఆస్క్డ్ us in the question. So we have to write some of the limitations which are related to the monetary measures. So first చూస్తే narrow focus. చూడండి narrow focus. First narrow focus అంటే in the monetary way of calculation we are just focusing on the amount of money which a person is spending. ఓకేనా, ఒక పర్సన్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఖర్చు పెడుతుండు అనే దాన్ని మాత్రమే చూసి మనం పావర్టీని క్యాలిక్యులేట్ చేస్తాం. విల్ సే లైక్ అచ్చా ఈ పర్సన్ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, సో హీస్ నాట్ పూర్. ఈ పర్సన్ దగ్గర ఇన్ని డబ్బులు లేవు, సో హీస్ పూర్ అని ఇట్లా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే దే ఓన్లీ క్యాప్చర్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ పావర్టీ. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఓన్లీ ఒక ఆస్పెక్ట్ మాత్రమే కవర్ అవుతుంది, అదేంటిది ఫినాన్షియల్ రిసోర్సెస్. బట్ poverty is multi-dimensional. Poverty is not only unidimensional కాదు, ఓన్లీ డబ్బులే కాదు, there are some other things as well. Encompassing a lack of access to healthcare, education, sanitation, social support and other essentials. ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని పట్టించుకోకుండా ఓన్లీ మనీని మాత్రమే పట్టించుకుంటాం, ఫిజికల్ రిసోర్సెస్ని మాత్రమే పట్టించుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిమిటేషన్. ఓకే, సెకండ్ వన్ చూస్తే ఆర్బిటరీ లైన్స్. ఇక్కడ చూడండి ఆర్బిటరీ లైన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? పావర్టీ లైన్స్ ఆర్ సెట్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్ అండ్ కంపారిజన్స్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ కాంటెక్స్ట్. దిస్ కెన్ ఓవర్లుక్ significant deprivation experienced by groups outside the line or fail to capture different in the cost of living. చూడండి ఇన్ జనరల్లీ ఇదంతా చెప్పేకుంటే ముందు if you look at the Suresh Tendulkar committee or Rangarajan committee, Suresh Tendulkar committee and Rangarajan committee have given MPCE. ఆ MPCE మనం చూసినట్లయితే ఫర్ సిటీస్ ఇట్ ఈస్ 33 రూపీస్. ఒక పర్సన్ పర్ డే 33 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఓకేనా, ఇఫ్ ఎ పర్సన్ ఈ స్పెండింగ్ 33 రూపీస్ హూ ఈజ్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియా ఆన్ కన్జంప్షన్, దెన్ దట్ పర్సన్ ఈజ్ నాట్ పూర్. కానీ హైదరాబాద్లో 33 రూపీస్కి యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. అదే ఊర్లో నువ్వు ఉంటే 33 రూపీస్కి మేబీ నీకేమైనా రావచ్చు. అదే నువ్వు ఎక్కడన్నా మొత్తం అడవి ప్రాంతంలో ఉంటే 33 రూపీస్కి ఇంకా నీకు చాలా ఐటమ్స్ రావచ్చు. Try to understand. I'll try to explain you clearly. Wait one second. So what I mean to say is, Suresh Tendulkar committee ఏమన్నదంటే ఒక పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ రూరల్ ఏరియాస్కి సపరేట్ ఉంది. సో అర్బన్ ఏరియాస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 33 రూపీస్ స్పెండ్ చేయాలి డైలీ ఫుడ్ మీద. ఓకేనా, 33 రూపీస్ స్పెండ్ చేస్తే హీఈస్ నాట్ పూర్. ఏమో హైదరాబాద్ ఈజ్ ఏ అర్బన్ ఏరియా, బట్ ఇన్ హైదరాబాద్ 33 రూపీస్ ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ యూ. బట్ ఇఫ్ యూ గో టు మై ప్లేస్ వరంగల్, అక్కడ 33 రూపీస్ సరిపోతే కావచ్చు మేబీ. ఓకేనా, అంటే టైం టు టైం అండ్ ప్లేస్ టు ప్లేస్ ఈ ఏవైతే వీళ్ళు స్పెసిఫిక్గా ఒక కాంటెక్స్ట్ తీసుకొని అందరికీ ఇదే సరిపోతుంది అన్నట్టు ఏవైతే తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. దానిలో నుంచి మనకు కరెక్ట్ బెనిఫిట్, కరెక్ట్ ఆన్సర్ అనేది దొరకదు అనేది ఇది ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిమిటేషన్. ఓకేనా, థర్డ్ వన్ చూడండి, హౌస్ హోల్డ్ యూనిట్ బయాస్. ఇక్కడ మనం హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకుంటున్నాం తప్ప ఇండివిజువల్ యూనిట్గా తీసుకోవట్లేదు. ఓకేనా, వీఆర్ నాట్ టేకింగ్ ఇండివిజువల్ యూనిట్స్, హౌస్ హోల్డ్ యూనిట్స్గా తీసుకుంటా ఉన్నాం మానిటరీ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు. ఈ హౌస్ హోల్డ్ యూనిట్గా తీసుకున్నప్పుడు ఇండివిజువల్ యూనిట్స్ అయినా ఏంటిది, పర్టికులర్లీ ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, people, small children have different necessities, women have different necessities, elderly people have different necessities. పర్సన్ టు పర్సన్ నెసెసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అవునా కదా, అందరు పర్సన్స్కి సేమ్ అని ఎలా తీసుకుంటాం మనం? మరి మానిటరీ రూపంలో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీఆర్ టేకింగ్ ది సేమ్ ఫర్ ఎవ్రీబడి, బట్ పర్సన్ టు పర్సన్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. అవునా కదా, సో దీనివల్ల కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ limitation while calculating the poverty on the basis of monetary basis. Right, now look at here, static picture unante, that means it is not changing. Poverty అనేది చేంజ్ కావాలి, ఎందుకంటే the economy is dynamic, right? టైం టు టైంకి చేంజ్ అవుతూ ఉంటుంది. కోవిడ్లో చూడండి,
పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ జాబ్, ప్రైసెస్ అయితే చాలా పెరిగినాయి, అప్పుడు చాలామంది పావర్టీలోకి వచ్చేసారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మానిటరీ మెజర్స్ ప్రొవైడ్ ఎ స్నాప్షాట్ ఇన్ టైమ్, ఆఫెన్ ఫెయిలింగ్ టు క్యాప్చర్ ది డైనమిక్ నేచర్ ఆఫ్ పావర్టీ అండ్ ఇట్స్ సైక్లికల్ ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. అంటే మానిటరీగా తీసుకుంటే ఒక నంబర్ పెట్టుకుంటాం, ఆ నంబర్ని అటైన్ అయితే పావర్టీలో లేడు, ఆ నంబర్ని అటైన్ కాకుంటే పావర్టీలో ఉన్నాడు అని అంటాం. ఆ నంబర్ని కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టిల్ టుడే సురేష్ టెండూల్కర్ కమిటీ ఏదైతే 2011-12 ఇచ్చిందో అప్పటి డేటా ఇప్పటివరకు తీసుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ 24 ఆల్రెడీ. ప్రైసెస్ చాలా వరకు ఇంక్రీజ్ అయినాయి, బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ ది సేమ్ స్టాటిక్ డేటా. అది మీరు గమనించాలి. నెక్స్ట్, నెగ్లెక్ట్స్ సోషల్ ఎక్స్క్లూజన్. దిస్ సోషల్ ఎక్స్క్లూజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫెన్ పూర్ పీపుల్ ఆర్ సోషల్లీ ఎక్స్క్లూడెడ్, right? So but when we are calculating the poverty on the basis of monetary measures, how could you calculate social exclusion? మనం social exclusion ని కంప్లీట్ నెగ్లెక్ట్ చేస్తాం, అవునా కదా? జస్ట్ ఇక్కడ చూడండి, ద ఫోకస్ ఆన్ ఇన్కమ్ ఓవర్లుక్స్ ది సోషల్ డైమెన్షన్ ఆఫ్ పావర్టీ ఇంక్లూడింగ్ డిస్క్రిమినేషన్, ల్యాక్ ఆఫ్ వాయిస్, లిమిటెడ్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్. పూర్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు రేజ్ దేర్ వాయిస్. ఆర్ యు అండర్స్టాండింగ్? పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా డబ్బున్నలకి ఎదురుగా మాట్లాడాలంటే మాట్లాడలేరు. దే విల్ నాట్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు టాక్. ఏమైనా వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళతో మనకెందుకు అని. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ వాయిస్. అంటే పేదవాళ్లకు తమ వాయిస్ని తమకి వినిపించేంత రైట్ కూడా ఉన్నట్టు అనిపించదు ఒక టైంలో. కానీ దీన్ని మన మానిటరీ బెనిఫిట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? మానిటరీ రూపంలో పావర్టీని క్యాలిక్యులేట్ చేసినప్పుడు దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇది మిస్ అయిపోతుంది. అంటే చూడండి, పేదరికం అనేది ఎన్ని రకాలుగా కనిపిస్తుంది, ఎన్ని ఫేసెస్ ఉన్నాయో పేదరికానికి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫేసెస్ ఫర్ ది పావర్టీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఆఫీసర్, యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఆల్ దిస్. పేదరికం అంటే ఓన్లీ పైసలు లేకుండానే పేదలను కాదు, పైసలు లేని వానక ఇవన్నీ స్టోరీలు ఉంటాయి. డిస్క్రిమినేషన్కి గురవుతాడు వాడు, ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది లిమిటేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఇఫ్ we calculate the poverty on the basis of monetary measures. Now let us go forward and look at some of the benefits which we are going to get if you calculate poverty on the basis of multi-dimensional measures. Yes, advantages of multi-dimensional approach. ఈ multi-dimensional approach వల్ల what are the advantages అంటే, first one, there is a broader scope. లైక్ హియర్ వీఆర్ నాట్ ఓన్లీ టేకింగ్ మనీ, ఇక్కడ కూడా మనీని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. మానిటరీ బెనిఫిట్ తీసుకోమని కాదు, వీ విల్ క్యాలిక్యులేట్ మనీ. అలాంగ్ విత్ ద మనీ వీ విల్ బీ టేకింగ్ సెవరల్ అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? చూడండి, ఇట్ కన్సిడర్స్ మల్టిపుల్ డైమెన్షన్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్, ప్రొవైడింగ్ ఏ మోర్ నువాన్స్డ్ పిక్చర్ ఆఫ్ డిప్రైవేషన్. అంటే ఇంకా చాలా పిక్చర్ క్లారిటీ ఇస్తుంది. హౌ ఎ పర్సన్ ఈజ్ లివింగ్, what is the health status of a person, what is the education of a person, what is his sanitary condition of a person, what are his standard of livings, ఓకేనా? ఇవన్నీ చూడడం వల్ల ఒక బెటర్ పిక్చర్ వస్తుంది. వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ బెటర్ పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్, రైట్? ఇది ఒక బ్రాడర్ స్కోప్ అనమాట, రైట్? క్యాప్చరింగ్ వల్నరబిలిటీ. It identifies individuals and groups at risk of falling into poverty based on various deprivations, allowing for targeted interventions. అంటే ఓన్లీ మానిటరీ బెనిఫిట్ కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తీసుకున్నప్పుడు వైల్ క్యాలిక్యులేటింగ్, ద పర్సన్స్ హు ఆర్ క్యాలిక్యులేటింగ్ దే విల్ అండర్స్టాండ్ దట్ అచ్చా కొన్ని రోజుల్లో దీస్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు పావర్టీ. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కూడా పావర్టీ లోపలికి ఎంట్రీ ఇస్తారు. ప్రజెంట్ దే ఆర్ నాట్ పూర్, బట్ లేటర్ ఆన్ దే విల్ బికమ్ పూర్ అని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకొని దే విల్ స్టాప్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు పావర్టీ. సెకండ్ వన్. థర్డ్ వన్, రికగ్నైజింగ్ డైవర్సిటీ. చూడండి, ఇట్ అక్నాలెడ్జెస్ డైవర్సిటీ ఆఫ్ పావర్టీ అక్రాస్ రీజియన్స్. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పర్సన్స్ పూర్ అవుతారమ్మా, ఆ విషయం మీకు తెలుసని నేను అనుకుంటున్నా, రైట్? కాంటెక్ట్స్ అండ్ సోషల్ గ్రూప్స్ లీడింగ్ టు మోర్ ఈక్విటబుల్ పాలసీ సొల్యూషన్స్. అంటే యూ కెనాట్ ఫ్రేమ్ ఏ పాలసీ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఇన్ ది సేమ్ మేనర్. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎకానమీ పర్టికులర్లీ, ఓకేనా? అంటే ఒక దగ్గర ఒక ఇన్కమ్ హై ఇన్కమ్ కావచ్చు, అదే ఇన్కమ్ ఇంకో దగ్గర లో ఇన్కమ్ కావచ్చు. హనుమకొండలో మనం జాబ్ చేస్తే 25,000 అనే, ఇఫ్ ఇన్ హైదరాబాద్, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ యూ హ్యావ్ టు ఎర్న్ 50,000. సో డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ని మనం గుర్తించగలిగి దానికి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ది పావర్టీ ఫర్ హనుమకొండ ఇట్ షుడ్ బి డిఫరెంట్, అండ్ వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ది పావర్టీ ఫర్ హైదరాబాద్ ఇట్ షుడ్ బి డిఫరెంట్, అండ్ వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ బెంగళూరు ఇట్ షుడ్ బి డిఫరెంట్గా ఉండాలి. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. డైనమిక్ అండర్స్టాండింగ్ అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఖచ్చితంగా చేంజ్ అనేది జరుగుతుంది ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. అడ్రసింగ్ సోషల్ ఎక్స్క్లూజన్. ఇందాక వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ పావర్టీ ఆన్ ద బేస్ ఆఫ్ మానిటరీ అప్రోచ్, అక్కడ వీ హ్యావ్ ఎక్స్క్లూడెడ్ ది
సోషల్ ఎక్స్క్లూజన్ అనేదాన్ని ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇట్ కన్సిడర్స్ సోషల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు పావర్టీ లీడింగ్ టు సొల్యూషన్స్ బియాండ్ జస్ట్ ఇన్కమ్ జనరేషన్. కేవలం ఇన్కమ్ అనే కాకుండా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో వైల్ క్యాలిక్యులేటింగ్ పావర్టీ. వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ అనేది చేయడం జరుగుతుంది ఇన్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ క్లియర్, పేరులోనే కనిపిస్తుంది మల్టీ డైమెన్షనల్. యాక్చువల్లీ పావర్టీ ఈజ్ మల్టీ డైమెన్షనల్. ఇన్ని డైమెన్షన్స్ ఉన్న పావర్టీని నువ్వు కేవలం డబ్బుల రూపంలో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి పావర్టీకి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ఆల్ దోస్ డైమెన్షన్స్. రైట్ ఆర్ రాంగ్? సో ఈ విధంగా మనం ఆన్సర్ రాయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్. క్వశ్చన్లో ఏమడిగిండు? మానిటరీ అప్రోచ్లో ఉన్న లిమిటేషన్స్ అడిగిండు. ఎట్ ద సేమ్ టైం మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో ఉన్న పాజిటివ్స్ అడిగిండు. సో కాబట్టి ఇంట్రొడక్షన్ రాయడం జరిగింది. అంటే పావర్టీ అంటే ఏంటిది అనేది ఇంట్రో ఇచ్చినాం, తర్వాత దాని లిమిటేషన్స్ ఇచ్చినాం, దీని అడ్వాంటేజెస్ ఇచ్చినాం. దెన్ వీ హ్యావ్ టు కంక్లూడ్ ది ఆన్సర్. నౌ లెట్ us try to conclude the answer. చూడండి, వెరీ సింపుల్ కంక్లూజన్. While monetary measures have their place, relying solely on them can paint in incomplete picture of poverty. అంటే yes, మానిటరీ అప్రోచ్లో క్యాలిక్యులేట్ చేయడం కూడా కరెక్టే. వీఆర్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, బట్ దాని మీదనే కంప్లీట్గా డిపెండ్ ఉండడం మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ పాయింట్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్. A multidimensional approach by considering various aspects of deprivation and vulnerability provides a more comprehensive understanding of poverty and guides the development of effective interventions to address its true complexity. అంటే ఇన్ ది క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు చెప్పారు మనకు మల్టీ డైమెన్షనల్ అనేది కొంచెం బెటర్ పిక్చర్ ఉంటుంది అన్నట్టుగానే క్వశ్చన్లో ఉంది. కాబట్టి వీఆర్ యూజింగ్ 1 or 2 స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు మల్టీ డైమెన్షనల్ పావర్టీ. చూడండి, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఏంటంటే వేరియస్ అప్రోచెస్ని తీసుకొని వస్తుంది కాబట్టి అదొక పావర్టీకి సంబంధించిన క్లియర్ కట్ పిక్చర్ని మనకు చూపిస్తుంది అని చెప్పేసి మనం కంక్లూజన్లో రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లో 2 parts ఉంటాయి. చాలా తక్కువ క్వశ్చన్స్లో సింగిల్ పార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు understand what is the question is asking and you have to write the answer in a proper way. I hope it is very clear for you and I'll meet you in the next class. Thank you so much.